బైబిల్ తెరిచి చూపించండి. బైబిల్ లేకపోతే అర్జెంటుగా ఒకటి కొనుక్కోండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్య నివసించెను. యోహాను 1:14 ఆది నుండి ఉన్న వాక్, యేసుప్రభు మధ్యలో వచ్చిన దేవుడు కాదు, ఆది నుండి ఉన్నాడు. ఆ వాక్యే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు. అందుకనే వాక్యాన్ని చదివితే దేవుని శక్తిని, దేవుని సన్నిధిని, దేవుని ఆత్మను, దేవుని విషయాలను మనం బాగా అర్థం చేసుకుంటాం. మీరు ఎత్తలేకపోతున్నారేంటి? మా చేతుల నొప్పులుగా ఉంటే, నరాల నొప్పులు ఉంటే, ఎముకల నొప్పులు ఉంటే దెబ్బకి ఎగిరిపోతాయి. బైబిల్ పట్టుకోండి. కొంచెంసేపు అట్లా ఊపండి, అలాగ ఊపండి కొంచెం. అది ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆహాహా. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి, నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఇది నా దేవుని వాక్యం. ఈ వాక్యం నన్ను బతికిస్తుంది, ఈ వాక్యం నన్ను హెచ్చరిస్తుంది, ఈ వాక్యం నన్ను నడిపిస్తుంది, ఈ వాక్యం నన్ను ఆదరిస్తుంది, ఈ వాక్యం నాకు పరలోక మార్గాన్ని చూపిస్తుంది, ఈ వాక్యం నా బాధలో ఆదుకుంటుంది, ఈ వాక్యం నాకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఈ వాక్యం నాకు అనుభవాన్ని ఇస్తుంది. నా దేవుని వాక్యం చదువుతా, ధ్యానిస్తా, అనుసరిస్తా. ఆమేన్. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములో కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములకు పొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఈ ఫిలిప్పు ఎవరో? 12 మంది శిష్యుల్లో ఒకడుగాడు. కానీ ఆహారాన్ని పంచిపెట్టుకుంటకు ఏర్పరచబడిన 7గురిలో ఒకడు. ఆహారాన్ని పంచిపెడటానికి, వస్త్రాలను పంచిపెడటానికి ఒక ఎల్డర్గా, ఒక పెద్దగా ఎన్నుకొనబడిన వాడు. అయితే ఇతని ఆసక్తి ఏంటంటే, ఒక వ్యక్తికి అన్నపానాలు ఇవ్వటం కంటే అతని ఆత్మను రక్షణలోనికి నడిపించడం ముఖ్యం అని గుర్తించాడు. కాబట్టి సంఘం చెదిరిపోయినప్పుడు అతడు సమరయ అనే ప్రదేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ సమరయ మంచి స్థలం కాదండి. సమరయులు సరైన వాళ్ళు కాదు. వాళ్ళు యూదులు అన్యులను వివాహం చేసుకుంటే కలిగిన సమరయులు వారిని వెలివేశారు. యూదులు వారిని ఎవరు చేరదీయరు. వారు కూడా కొంత మూర్ఖత. ఒక యూదుడు, ఒక అన్యుడికి, ఇద్దరికి పెళ్ళైతే ఆ పుట్టిన పిల్లలు యూదులా అన్యులా? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు అండి, మాటి మాటికి గొడవలు ఎందుకు వచ్చాయో తెలుసా? ఆయాసం వచ్చినప్పుడు, అన్నం లేదు నేర్చినప్పుడు ముఖ్య కారకులు ఎవరో తెలుసండి? మిశ్రిత జనం అంట. ఏం జనం? మిశ్రిత జనం. అంటే ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులు వివాహం చేసుకుంటే కలిగిన బిడ్డలు. అర్థమైందండి? అమ్మలాగా ఉంటుందా, నాన్నలాగా ఉంటుందా బిడ్డ? ఒక ఆయన చాలా వికృతంగా ఉంటాడంట. ఆ అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉంటుందంట. తెలివి లేదంట, తెలివి తక్కువది, టింకరదంట. వాళ్ళిద్దరు అనుకున్నారు, మనం పెళ్లి చేసుకుందామండి, నా అందము నీ తెలివి వస్తుంది అబ్బాయికి అని పెళ్లి చేసుకున్నారు. అండి ఏమొచ్చింది తెలుసా? ఆయన అందము, ఈమె తెలివి వచ్చింది. రెండు పోయినాయి. చూడండి,
ఈ మిశ్రిత జనం అందుకనే అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఆ వెలివేయబడిన వారైనప్పటికీ, మనుష్యులు తోసివేసిన వారైనప్పటికీ దేవుని ప్రేమ వారి పట్ల విస్తారంగా ఉంటుందండి. ఆ సమరయను యేసు ప్రభు ఎంతో ప్రేమించాడు. ఆ సమరయ స్త్రీని మార్చడానికి అనేక మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాడు. మరోసారి సమరయలోకి వెళ్తుంటే ఆ ఊరోళ్ళు రానివ్వకపోతే ఆ పక్కనున్న యోహాను యాకోబులు కోపం వచ్చి ఆకాశం నుంచి అగ్ని దింపి వీరిని కాల్చేయమంటారా అన్నప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా, నశింపజేయడానికి కాదు నేను వచ్చింది, రక్షించడానికి వచ్చాను. ఈ సమరయులందరూ రక్షించబడాలి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ఎప్పుడు ద్వేషించడు. పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన, పాపిని ప్రేమిస్తాడు యేసుప్రభు. ఈ సమరయులను దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఎరిగిన ఫిలిప్పు ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తున్నాడు. అక్కడ ఒక గారడీ ఆయన ఉన్నాడంటండి. ఆ గారడీ ఆయన గారడీ చేస్తూ అది దేవుని మహాశక్తిని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పోగు చేస్తున్నాడంట. అక్కడ సువార్త చెప్పేవారు లేరు, నిజదేవుడి గురించిన సత్యం ఎరగరు. కాబట్టి దేన్ని పెడితే దాన్ని నమ్ముతున్నారు, ఎవరిని పెడితే వాడిని నమ్ముతున్నారు. ఆ చవకబారు గారడీ విద్య చూసి ప్రజలందరూ ఇది దేవుని మహాశక్తిని అతని దగ్గరకు వెళ్ళిపోయి ఉంటే, అలాంటి స్థలానికి ఫిలిప్ వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ప్రసంగించాడు. ఆయన నామంలో రక్షణ ఉంది, ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది, ఆయన నామంలో స్వస్థత ఉన్నది, ఆయన నామంలో సమాధానం ఉన్నది అని ప్రకటించి ఆయన దగ్గరకు వచ్చిన వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ గారడీ సీమోన్ దగ్గర ఉన్న గుంపంతా ఖాళీ అయిపోయిందంట. ఆంధ్రాడికి వచ్చేసారు, ఫిలిప్ దగ్గరకు వచ్చేసారు. పెద్ద సంఘం అయిపోయింది. ఊరు వారందరూ అక్కడికి వచ్చేసారు. ఎంత చక్కగా గొప్ప దేవుడని తెలుసుకొని అందరూ విశ్వసిస్తున్నారు. ఆ గారడీ సీమోను కూడా ఏం చేశాడంటే, నా దగ్గర ఉన్న శక్తి కంటే ఈయన దగ్గర నిజమైన శక్తి ఉందని అతను కూడా వచ్చి నమ్మి బాప్తీసం పొందాడంట. ఎవరిని నమ్మాడో తెలియలేదు, ఫిలిప్ని నమ్మాడో లేకపోతే ఇదేదో బాగుంది బిజినెస్ అనుకున్నాడు, అది వేరే సంగతి. ఏంటంటే ఫిలిప్ భలే సేవ చేస్తున్నాడు. అక్కడ సంఘం పెరిగిపోతుంది, ఊరంతా మారిపోతున్నారు, అద్భుతమైన సేవ జరుగుతుంది అక్కడ. అకస్మాత్తుగా దేవుడు ఒక మాట చెప్పాడు, దూతను పంపించి నీవు లేచి గాజాకు పో, అరణ్య మార్గంలోనికి వెళ్ళు అంటే ఈ ఫిలిప్కి అర్థమై ఉంటుందా? మీకు అర్థమైందా? మీకే అర్థం కాలేదు కదా. ఇక్కడ మంచి సేవ జరుగుతుందండి. పాస్టర్ గారు కొత్తగా ఒక ఊరికి వెళ్ళి సేవ చేసేటప్పుడు ఎన్ని తిప్పలో నాకు తెలుసు. నేను ఒక చిన్న గుడిసెలో ఉండి సేవ ప్రారంభించానని చెప్పాను కదా. మొదట్లో నన్ను కొడటానికి వచ్చారు, నన్ను తరమడానికి వచ్చారు. రూపాయి పావుల కానుకొచ్చేది, 2 అలాకలు బియ్యం వచ్చేవి, అయ్యే వండుకొని అక్కడే కూర్చొని ఆ దెబ్బలు తిని ఆ చివాట్లు ఆ యొక్క ఎగతాళి చేస్తుంటే ప్రయాసపడితే దేవుడు అద్భుతంగా 6 నెలలు తిరగకుండా ఆ ఊరిలో దేవుడు తన ఆత్మకార్యాన్ని జరిగించి అనేకులు మారారు, అనేకులు రక్షించబడ్డారు, అనేక మంది యవనస్తులు మారారు. పొరుగురుల నుంచి రేడియో టీవీ మినిస్ట్రీలు ఏమి లేవు అప్పుడు. కానీ అనేక మంది ఆ చిన్న గ్రామానికి వచ్చి వాక్యం చెబుతుంటే బాగా గారెలు, బూర్లు, నెయ్యి, బిర్యానీ, ఇంకేంటంటే పాస్టర్ గారి ఇంటికి వస్తే మీ కర్నూలులో ఏమో కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరికి మీరు వెళ్ళారంటే 4 గుడ్ల ఆమ్లెట్టు, పెద్ద గ్లాసుడు పాలు ఇచ్చి తాగమన్నారు ఆమె. అమ్మ ఇంత, అమ్మో అంట, అయ్యా అంతసేపు అరిసావయ్యా, ఇదంతా అంత ప్రేమ. మొదటి గుడ్లన్నీ పాస్టర్ గారికే, ఏమండి మంచి పాడంతా వాళ్ళకే, మంచి పదార్థాల్లో పాలు పంపులిస్తారు. అందుకే సస్యశ్యామలంగా ఉంటుందేమో ఈస్ట్ వెస్ట్ కూడా ఎవరు నాకు తెలియదు. కానీ ఈ సమరయులు వారందరూ మారిన తర్వాత ఫిలిప్ గారికి ఎలాగుందంటే పలకీలు మాత అయిపోయింది. చక్కగా చర్చ కట్టుకుందాం, ఇక్కడ కూర్చుందాం అనుకునే సమయంలో గబక్క దేవుడు వచ్చి లే లే పో పో. అదేంటి ప్రభా, దెబ్బలు తిని తిప్పలబడి వాళ్ళని సంపాదించి వీళ్ళని సంపాదించి సంఘం కట్టుకొని ఏదో కొంచెం హాయిగా ప్రసంగం చేసుకొని కాసేపు బాగా తిరిగి కొంచెం బొజ్జొచ్చింది అలసిపోతుంటే తరుగుంటూ పడుకుంటుంటాను, లెమ్మంటావేంటి పొమ్మంటావేంటి, అది ఎక్కడికి పొమ్మంటున్నావు, ఏదైనా అమెరికా పొమ్మంటే పోతాను, లండన్ పొమ్మంటే పోతాను,
ఇంకేదైనా మెడ్రాస్ సిటీకి పోమంటే పోతాను. ఇదేంటి నన్ను అరణ్య మార్గంలోనికి వెళ్ళమంటున్నావేంటి? అరణ్యంలో ఎవరుంటారు? జంతువులు ఉంటాయండి. ఎవరుంటారు అరణ్యంలో? ఎవరుంటారు? జంతువులు ఉంటారు. ఇంకా మించితే కొద్దిమంది 10 మందో 20 మందో కొండ జాతుల వాళ్ళు ఉంటారు. అరణ్య మార్గంలోనే పొమ్మంటావేంటి? నాకేం అర్థం కాలేదు. ఎదురు తిరిగి ప్రశ్నే లేదండి. నువ్వు లేచి అరణ్య మార్గములో పొమ్మనగానే ఫిలిప్పు లేచి వెళ్ళెను. ఎంత గొప్ప దైవజనుడు చూడండి. ఈ రోజున దైవ సేవకులు అనబడేవాడు దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళటం, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పటం చేయడం లేదండి. అందుకనే దేవుని రాజ్యం విస్తరించడం లేదు. అందుకనే పరిశుద్ధాత్మ కార్యములు జరగటం లేదు. ఎక్కడ డబ్బులు వస్తాయా, ఎక్కడ గొప్పలు వస్తాయా, ఎక్కడ మనుషులు ఎక్కువ వస్తారా, ఎక్కడ అన్ని కన్వీనియంట్గా ఉంటుందా, ఎక్కడ మంచి వసతులు ఉంటాయా అన్న చోటును చూసి చేసుకుంటున్నారు. కానీ దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పు. ఆది నుండి ప్రతి ప్రవక్తను దేవుడు నడిపించిన విధానం ఇది, వాడుకున్న విధానం ఇది. దేవుని చిత్తములో చేసిన పని దేవుని ఆశీర్వాదాలు చూస్తుందండి. మన సొంత ఆలోచనలతో చేసిన కార్యాలు విఫలమవుతాయి, సఫలమవ్వవు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళటం నేర్చుకోవాలి. అరణ్య మార్గంలో వెళ్ళు అన్నప్పుడు ఆ అరణ్య మార్గంలోని పరిగెత్తుకుని వెళ్తే ఆ దారిలో ఒక రథం కనపడుతుంది. ఆ రథం వెళ్ళిపోతూ ఉంది. దేవుడు చెప్పాడు, ఆ రథం వెనకాల పరిగెత్తు. ఆ రథం ఎవరిదో, ఎవరున్నారో ఏంటో ఏం తెలియదు ఆయనకి. కానీ దేవుడు చెప్పాడు కనుక ఆ రథం వెనక పరిగెడుతున్నాడు. ఎవరున్నారు ఆ రథంలో? ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, కోశాధికారి ఉన్నాడు. అతడు ఎంతో దూరం నుండి, ఇథియోపియా నుండి అతను యెరూషలేముకు వచ్చి గొప్ప దేవుడైన నిజదేవుడైన యెహోవా ఆలయానికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందాలని ఆతృతతో వచ్చాడు. యేసు ప్రభు పునరుద్ధానుడైన దినాలలో దేవాలయం పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? నామకార్థ స్థితికి దిగజారిపోయింది. పరిసయ్యులు ఎవరు? యేసు ప్రభువుని సిలువ వేయటంలో ముందుకొచ్చిన వాళ్ళు ఎవరండి? పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకుడు. సంఘంలో ఎటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు లేవు, చచ్చిన స్థితిలో ఉంది. ఈ రోజుల్లో కూడానండి చాలా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో రాసినట్టు 7 సంఘాల గురించి రాసినట్లుగా ఈ రోజున సంఘాలు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. కానీ నీవు మృతుడవే, నువ్వు బాగానే ఉన్నావు, కానీ బిలాములు నీలో ఉన్నారు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రయాసం నేను ఎరుగుదును. అయితే యెజబెలు నీవు అనుమతిస్తున్నావు, నువ్వు మంచిగానే సేవ చేస్తున్నావు, కానీ నీకు మొదటి ప్రేమ వదిలిటివని నింద ఒకటి మోపవలసి ఉంది. లవొదికయ సంఘంతో చెప్పాడు, నువ్వు వెచ్చగానే లేవు, చల్లగానే లేవు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి ఊమేస్తానన్నాడు. ఒట్టి స్మరణ అనే సంఘాన్ని, శ్రమలో అయిన దరిద్రతలో ఉన్న, శ్రమలలో ఉన్న ఆ సంఘాన్ని మాత్రం ప్రభు మెచ్చుకున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవకిరీటం ఇస్తానని చెప్పాడు. అలాగే ఫిలదెల్ఫియా సంఘం సువార్తను ప్రకటించే సంఘం. ఆ సంఘాన్ని నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నేను త్వరగా వస్తున్నాను, నీ ఎదుట తలుపులు తెరిచాను, నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించని చెప్పాడు. మిగిలిన 5 సంఘాలు చలారిపోయిన, నామకార్థ స్థితికి దిగజారిపోయిన, బిలాము బోధను డబ్బు కొరకు, డబ్బు 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 డబ్బు. సంఘంలో కూడా డబ్బులే. సంఘంలోకి వస్తే డబ్బులు మాటే. పులిపేట ఎక్కితే పాస్టర్ గారి నోట్లో నుంచి డబ్బులో డబ్బులు, డబ్బులో డబ్బులో, డబ్బులో డబ్బులో. ఏంటండి అసలు మనుషుడికి ఉండే కొట్టుకుంటుందంట. మనుషుడికి ఉంటే డప్పు టప్పు అని కొట్టుకోవాలంటారా? అది కొట్టుకోవట్లేదంట. మనుషుడికి ఉంటే డబ్బు 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 డబ్బు. అమ్మ నా ఆస్తి ఇది, అమ్మ నా ముక్కుబడికి నాకు ఇయ్యి, అమ్మ నాయన నా ఆస్తి నాకు రాయి అని అంటాడు. నాకు డబ్బు 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 డబ్బు, పానికి మాలిన డబ్బు. ఆ డబ్బుల కోసం ఏంటంటే ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు ఏకంగాను. ఆ డబ్బుల కోసం ఒకళ్ళొకళ్ళు ద్రోహం చేసుకుంటారు, మోసం చేసుకుంటారు. ఆ డబ్బు కోసం కట్టుకున్న భార్యను తరిమేస్తాడేమండి? కట్టుకున్న భార్యను దేవుని సన్నిధిలో వాగ్దానం చేసి వివాహము చేసుకున్న భార్యను వదిలిపెట్టేవారి పక్షంలో దేవుడు ఉత్తరవాదిగా ఉంటాడు. జాగ్రత్త. యవన కాలంలో విడిచిన భార్య విషయమై దేవుడు ప్రత్యర్థిగా ఉంటాడు తన పక్షంలో.
నీతో పోరాడతాడు. ఎంతమంది ఈ రోజున డబ్బు కోసం కక్కుర్తి, కన్న తల్లిని చంపుకున్నాడంటే ఎవడో డబ్బుల కోసం. ఆ అమ్మ ఇవ్వలేదు డబ్బని, కన్న తల్లిని వృద్ధాప్యంలో పోషించి సంరక్షించవలసిన తల్లిని చంపుకున్నాడు. ఏంటో లోకంలో అదే ఆశ, క్రైస్తవ సంఘాల్లో అదే ఆశ. డబ్బెలా సంపాదిద్దామా, యేసునామాన్ని అడ్డంగా పెట్టుకొని డబ్బెలా సంపాదిద్దామా. యేసునామములో డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచనకు మించిన దరిద్రపు ఆలోచన మరొకటి లేదండి. డబ్బులు కావాలంటే ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, సేవ చేయకో. సేవ చేసేవాడు ఆత్మల భారం కలిగి ఉండాలి. ఆత్మలను సంపాదించాలనే భారంతో సేవ చేయాలి. డబ్బు నీ వెనకాల వస్తుంది. అవసరమైతే డబ్బు వెనకాల నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఫిలిప్పు ఆత్మల కోసం పరిగెడుతున్నాడు రథం వెంట. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి నీ చుట్టూ వారిని నీ యేసయ్య దగ్గరకు నడిపించు. నీ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకో. నీవు ధన్యుడు అవుతావు, ధనురాలు అవుతావు. దయచేసి తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. దేనికోసం నీ ఆరాటం, దేనికోసం నీ పరుగు? కేవలం జీవితకాలపు సమస్యలను, శరీర స్వస్థతల కోసమేనా? లేక ఆత్మరక్షణ పొందాలని, పరలోక రాజ్య వారసుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? ఈ అంచె దినాల్లో ఎక్కడ చూసినా మోసం, అన్యాయం, ఎక్కడ చూసినా దగ, ఎక్కడ చూసినా సాతాను కార్యాలు ముమ్మరంగా ఉన్నాయి. క్రీస్తు బిడ్డగా, ఆయన రక్తములో కడగబడిన వ్యక్తిగా, ఆయన రాజ్య వారసుడిగా నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలని, ఆయన రాజ్య వారసుడిగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మీరు ఆకాశం వైపు మీ కనులెత్తి దేవునితో ఒక మాట చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి దేహి అని నీ దీవెన కొరకు ఎదురు చూస్తున్న వారి మీద ఆ పరలోకపు తలుపును తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్న మాట అక్షరాల మా పట్ల నెరవేర్చిన ఆయన. ప్రతి శాపాన్ని నీ నామంలో కొట్టివేస్తున్నాము. ప్రతి రోగాన్ని నీ నామంలో స్వస్థపరుస్తున్నాము. ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి నీ బిడ్డలు విడిపించిన ఆయన. కుమిలిపోతూ, కృంగిపోతూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ మేము ఈ లోకంలో బ్రతకాలని ఆశించక, ధనవంతుడమైన నీవు మానవిత్తమై దరిద్రుడవై మమ్మల్ని ధనవంతులుగా చేయాలని ఆశించావు. మమ్మల్ని సంతోషభరితులుగా చేయాలని మా వ్యసనాలు వరించి ఈ సిలువలో నీ ప్రాణాన్ని ఇచ్చావయ్యా. నీకు వందనాలు తండ్రి. శాపాన్ని కొట్టివేయి నాయన. మూయబడిన ప్రతి గర్భాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ధరించున్నాము తండ్రి. బిడ్డల్లేరే అని వాపోయిన వారు చక్కటి బిడ్డతో వచ్చి నా దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చాడని సాక్ష్యించుటకు సహాయం ఇచ్చేయి నాయన. తాగుబోతులుగా ఉన్న వారిని ఆయన మార్చు నాయన. వారు ఎక్కడున్నా, వారి ఇక్కడికి రాకపోయినా, వారి బంధువులు, వారి ఇంటి వారు, వారి భార్య బిడ్డలు ఆ తాగుబోతుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా, ఆ ఇళ్లలో తాగి ఉన్న మత్తులో ఉన్నప్పటికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. గొప్ప దేవుడువని, విడిపించే దేవుడువని నిరూపించు నాయన. నీ సువార్త వెలుగు ప్రకాశింపజేయు నాయన. నిజమైన రక్షణ అంటే ఏంటి, నిజమైన మారు మనసు అంటే ఏంటి, నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడని బ్రతికి చూపించడానికి మాకు సహాయం చేయి తండ్రి. డబ్బుకు బానిసలయ్యేవారిగా కాక, లోకానికి లొంగిపోయేవారిగా కాక, పాపానికి దాస్యం చేసేవారిగా కాక, దేవుని బిడ్డలుగా బ్రతకడానికి, రోషం కలిగి బ్రతకడానికి, ధైర్యం కలిగి బ్రతకడానికి, శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. ఎంతోమంది చదువుకుని ఒక ఉద్యోగం దొరకలేదే, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నామే, కుటుంబంలో సమస్యలు ఉన్నాయే అని వాపోతున్న వారిని చూడయ్యా. చూడు నాయన, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం కనుక అటు వారికి ఒక మార్గాన్ని తెరువు నాయన. ఎవరు నిరుద్యోగులుగా మిగిలిపోకుండా నీ సమృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయు తండ్రి. వృద్ధాప్యంలో ఉన్నానే, నన్నందరూ విడిచిపెట్టారే, నా భవిష్యత్తు ఏంటని కృంగిపోతున్న తల్లుల్ని, తండ్రుల్ని కనికరించిన ఆయన. ముదిమి వయసు వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే అన్న మాట ప్రకారంగా వారిని ఆదరించి స్వస్థపరిచి తండ్రి నీ దీవెనలు, నీ ఆదరణ వారికి దయచేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి.